గుంటూరు నగరపాలక సంస్థపై కూటమి పార్టీలు పట్టు సాధించాయి. నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఏకపక్షంగా విజయం సాధించింది. కొద్ది రోజులుగా గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం జరుగుతూ ఉన్న హై డ్రామా పోలింగ్తో ముగిసింది. అలాగే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు 6 స్థానాలకు జరగగా అందులో ఒక జనసేన, 5 టీడీపీ నాయకులు విజయం సాధించారు. ఇక ఇప్పుడు కూటమి నేరుగా గుంటూరు మేయర్ పీఠంపై గురిపెట్టింది. నగరపాలక సంస్థ మరి 4వ విడత స్టాండింగ్ కమిటీ అంటే పాలకవర్గం సంబంధించి జనవరి 16వ తేదీన ఎలక్షన్ నోటీస్ ఇవ్వటం జరిగింది. అదే రోజు ఓటర్ లిస్టు కూడా పబ్లిష్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు 57 వార్డ్స్ ఎలక్షన్ వార్డ్స్ ఉంటే 57లో ఒకటి ఖాళీగా ఉంది. 56 మంది సంబంధించినటువంటి ఓటర్ లిస్టు కూడా పబ్లికేషన్ చేశాము. అడిషనల్ కమిషనర్ గారు శ్రీ ఓబులేష్ గారిని మరి ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కమిషనర్గా నాకు ఉన్నటువంటి పవర్స్ వలన వారిని నామినేట్ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ అనంతరం వారు ఈ ప్రాసెస్ అంతా కూడా టేక్అవుట్ చేశారు. దీనిలో భాగంగా 22/1/2025 నుంచి 24/1/2025 వరకు 11 గంటల నుంచి 3 గంటల టైంలో మరి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా నామినేషన్స్ కాల్ఫర్ చేయడం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థలో మొత్తం 57 డివిజన్లున్నాయి. ఒకరు మరణించడంతో వైసీపీకి 46 స్థానాలు, టీడీపీకి 9, జనసేనకు 2 కార్పొరేటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు వైసీపీ 6 సంఘ సభ్యులు పదవులు ఏకగ్రీవం చేసుకుంది. కొద్ది రోజులుగా మారుతున్న రాజకీయ సమీకరణాలతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలపైన కూటమి పార్టీలు దృష్టి పెట్టాయి. పలువురు వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరారు. ఈ వ్యవహారంపైన పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. క్యాంపులు సైతం నిర్వహించారు. తాజాగా జరిగిన ఎన్నికల ప్రక్రియ వేళ కార్పొరేషన్లో హై డ్రామా చోటు చేసుకుంది. కూటమి నుంచి 6 అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన వరప్రసాద్ 33 ఓట్లు, కొమ్మినేని కోటేశ్వరరావు 31, అలాగే నూకవరపు బాలాజీ 31, ముప్పవరపు భారతి 30, షేక్ మీరావలి 32 ఓట్లు, జనసేన నుంచి పోటీ చేసిన దాసరి లక్ష్మీ దుర్గకు 32 ఓట్లు దక్కాయి. దీంతో 6 స్థానాలు కూటమికే దక్కాయి. ఈ సమయంలో గుంటూరు మేయర్ పీఠంపై తమ పార్టీ పెద్దలు దృష్టి పెట్టారు. సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుని మేయర్ పీఠం టీడీపీకి, అలాగే డిప్యూటీ మేయర్గా జనసేనకు అవకాశం దక్కే అవకాశాలున్నాయి. స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాలపైన జనసేన, టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఫలితాలను నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ అధికారికంగా ప్రకటించారు. గెలిచిన వారికి డిక్లరేషన్ ఫామ్స్ అందజేశారు. దీంతో త్వరలోనే గుంటూరు మేయర్, డిప్యూటీ మేయర్కు ఎన్నిక జరిగే అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం కూటమి పార్టీలు ఏకపక్షంగా బలం పెంచుకోవడంతో వైసీపీ నామమాత్రంగానే మారిపోయింది. దీంతో కూటమి నుంచి కొత్తగా అయ్యే మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరనేది ఆసక్తికరంగా మారుతోంది.